హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన చిన్నప్పటి ఫోటో చూసి రామచంద్రయ్యే తన కన్న తండ్రి అని తెలుసుకున్న రాధ షాక్లో దమయంతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ, రామచంద్రయ్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండడం చూసి ప్రియా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, రాధ రోజురోజుకి పెదనాన్నకి దగ్గరవుతుంది. అలా అయితే ఇక తనని బయటికి పంపించడానికి వీలు పడదు. ఎలాగైనా పెదనాన్నని, రాధని శాశ్వతంగా దూరం చెయ్యాలి అని చెప్పి ప్రియా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రియాకి ఒక ఆలోచన వస్తుంది. ఇక అటు ఇటు చూస్తూ వెంటనే రామచంద్రయ్య గదిలోకి వెళ్తుంది. ఇక అది చూసిన అను మాత్రం, ఇదేంటి ప్రియ అలా కంగారు పడుతూ మామయ్య గదిలోకి వెళ్తుందేంటి, ఏం చేస్తుంది అని చెప్పి ఇక అను కూడా ప్రియా వెనకాలే ఫాలో అవుతూ అక్కడికి వస్తుంది. ఇక వెంటనే ప్రియా చిన్న చిట్టి ఫోటోని తీసి పగలగొట్టబోతూ ఉంటుంది. అది చూసిన అను మాత్రం, చూడు ప్రియా, తప్పు చేస్తున్నావు. చిట్టి అంటే మామయ్యకి ప్రాణం. ఈ ఫోటోకి ఏదైనా జరిగితే మామయ్య తట్టుకోలేడు. నువ్వు ఆ పని చెయ్యొద్దు అని చెప్పి అను అంటూ ఉంటే ఇక ప్రియా మాత్రం ఎవరు చెప్పినా వినకుండా ఆ ఫోటోని నేలకేసి కొడుతుంది. ఇక ఇంతలో ఆ ఫోటో పగిలిపోవడంతో రామచంద్రయ్య బయటికి వచ్చి చూసేసరికి అక్కడ చిటి ఫోటో పలిగి ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక చాలా బాధపడుతూ, ఎవరు ఎవరు నా కూతురి ఫోటో పగలగొట్టింది చెప్పండి అని అంటూ ఉంటే ఇక వెంటనే ప్రియా, మావయ్య, పెదనాన్న, ఆ ఫోటో పగలగొట్టింది ఎవరో కాదు, ఈ అనసూయే అని చెప్పగానే ఇక అను ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రియా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ప్రియా మాత్రం, అవును పెదనాన్న, నేను ఎంత చెప్పినా వినకుండా అనసూయ మాత్రం ఆ ఫోటో తీసి కింద పడేసింది అని చెప్పగానే ఇక రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే అనసూయ మీద చేయి చేసుకోబోతాడు. ఇక అది చూసిన రాధ, చూడండి, మీరు తప్పు చేస్తున్నారు. అనసూయ ఆ ఫోటో పగలగొట్టలేదు, నేనే పగలగొట్టాను. చేయి జారి కింద పడిపోయింది. మీరు ఎక్కడ తిడతారోనని నేనిక్కడి నుంచి వెళ్ళిపోయాను అని రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య, చూడు, నువ్వంటే ఎంతో ప్రేమ ఉండేది, కానీ ఈ రోజుతో ఆ ప్రేమ చచ్చిపోయింది. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా కూతురి ఫోటోని కింద పడేస్తావా? ఎంత ధైర్యం నీకు అని చెప్పి రామచంద్రయ్య రాధ చెంప పగలగొడతాడు. అది చూసిన రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య ఆ ఫోటోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రియా కూడా వెళ్ళిపోతుంది. ఇక అనసూయ మాత్రం వెంటనే రాధతో, ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ఫోటో పగలగొట్టింది ప్రియా, కానీ నువ్వేంటొదినా ఆ ఫోటో నువ్వు పగలగొట్టావని ఆ నేరాన్ని నీ మీద వేసుకున్నావు అనగానే అప్పుడు రాధ, చూడు అనసూయ, నువ్వంటే మీ మామయ్యకి ఎంతో ప్రేమ, కా నిన్ను విక్రమ్ని తన కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన మనసు అర్థం చేసుకోకుండా ఆ ఫోటో పగలగొట్టావని మీ మామయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడు. అందుకే నీ మీద ఆయనకి కోపం రాకుండా, అసహ్యం రాకుండా ఉండాలనే ఈ నేరాన్ని నా మీద వేసుకున్నాను. కానీ అసలు ఈ ఫోటో పగలగొట్టింది ప్రియా అని నాకు తెలుసు. కానీ గురూజీకి ప్రియా మీద కూడా చాలా ప్రేమ ఉంది. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అలాంటి మీరు తప్పు చేశారని తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. అందుకే ఈ నేరాన్ని నా మీద వేసుకున్నాను. నేను ఏదో బయటమ్మాయిని కదా, అర్థం చేసుకోలేదులే అనుకుంటాడు. పదమ్మా అనగానే ఇక అనసూయ వెంటనే రాధతో, వదిన, ఇన్ని రోజులు నేను ప్రియాతో చేతులు కలిపి నిన్ను, అన్నయ్యని శాశ్వతంగా దూరం చెయ్యాలని చూశాను. కానీ ఇంత మంచిదానివని తెలియక నేను ఎంతో పాపం చేశాను. చూడు వదిన, నన్ను క్షమించు. ఇక ఎప్పుడు ఆ ప్రియా మాటలు వినను అని అనసూయ అనగానే అప్పుడు రాధ, చూడమ్మా, మంచి పనులు ఎవరితో కలిసి చేసినా ఏమీ లేదు, కానీ ఇలాంటి చెడు పనులు మాత్రం చెయ్యకూడదు. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇంకొకసారి ఇలా చెయ్యొద్దమ్మా అని రాధ అనగానే అప్పుడు అనసూయ, వదినా, నేను ఇక ఏ తప్పు చేయనొదినా, నన్ను క్షమించు అని చెప్పి అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక ఒంటరిగా నిలబడి అనసూయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ప్రియ ఇలా చేసిందేంటి? మామయ్య ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని చూసింది. చెయ్యని తప్పుకి నన్ను మామయ్య ముందు చెడ్డదానిలా చూడాలనుకుంది. కానీ వదిన వచ్చి కాపాడకపోతే మామయ్య నన్ను అపార్థం చేసుకునేవాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్రియా ఏంటి నన్ను ఇలా చేసింది? నేను ఎంతగానో నమ్మాను, నన్ను మోసం చేసింది అని చెప్పి ఇక అనసూయ చాలా కోపంగా ప్రియా దగ్గరికి వెళ్తుంది. ఇక అనసూయను చూసిన ప్రియా, అనసూయ నువ్వా, ఇక్కడికొచ్చావేంటి అనగానే ఇక అనసూయ చాలా కోపంగా ప్రియా చెంప పగలగొడుతుంది. అది చూసిన ప్రియా, ఏంటనసూయ, ఏం జరిగింది, ఎందుకు నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు చూడు, నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ ఫోటో పగలగొట్టింది నువ్వు. ఎందుకు నేను పగలగొట్టానని మామయ్య ముందు చెప్పావు అనగానే అప్పుడు ప్రియా, చూడు అను, ఆ క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందుకే నీ మీద చెప్పాను అనగానే ఇక అప్పుడు అను, చి, నిన్ను నమ్మాలంటేనే అసహ్యంగా ఉంది, నీ మొహం చూడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. ఇన్ని రోజులు నీతో చేతులు కలిపి మా అన్నయ్యని వదినని విడదీయాలనుకున్నాను, కానీ ఇక జన్మలో నిన్ను నమ్మను. చూడు, మా అన్నయ్యని వదినని శాశ్వతంగా కలిసుండేలా నేను చేస్తాను. రాధ వదినకి ఏదైనా చెయ్యాలని చూస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక అనసూయ ప్రియా చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న ప్రియా, ఇదేంటి, అనుకోకుండా నేను అను మీద చెప్పేశాను, ఇప్పుడు తను నన్ను అపార్థం చేసుకుంది, ఇక నాతో అను మాట్లాడదు, నేను ఇంట్లో ఒంటరిదాన్నైపోయాను అని ప్రియా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఫోటో పగలగొట్టింది నేనేనని సార్ ముందు ఒప్పుకున్నాను. ఇప్పుడు గురూజీ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలాగైనా ఆ కోపాన్ని తగ్గియాలి, లేకపోతే నా మీద ప్రేమ కాస్త అసహ్యంగా మారిపోతుంది అని చెప్పి ఇక వెంటనే రాధ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని ఇక రామచంద్రయ్య తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళేసరికి రామచంద్రయ్య మాత్రం చిట్టి ఫోటో చూసి ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన రాధ కూడా గురూజీకి వాళ్ళ కూతురంటే ఎంత ఇష్టమో, పాపం ఫోటో పగిలినందుకు తన ప్రాణం పోయినంత పైనైనట్టు అనిపించింది, అందుకే బాధపడుతున్నాడు, ఎలాగైనా గురూజీని ఓదార్చాలి అని చెప్పి ఇక రాధ వెంటనే రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి గురూజీ కాఫీ తాగండి అనగానే ఇక రామచంద్రయ్య రాధ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి, మళ్ళీ ఈ గదిలోకి రావద్దని చెప్పాను, ఎందుకొచ్చావు, ముందు గదిలో నుంచి బయటికి వెళ్ళు అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడు గురూజీ, నువ్వు నన్ను తిట్టు కొట్టు ఏదైనా చెయ్యి, కానీ నీతో మాట్లాడకుండా నీకు సేవ చెయ్యకుండా ఉండలేను. చూడు, నేను తప్పు చేశాను కాబట్టే నువ్వు నన్ను తిడుతున్నావు, నువ్వు తిట్టినందుకు నాకేమీ బాధగా లేదు అని రాధ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు, చిట్టి అంటే నాకు పంచప్రాణాలు, నా కళ్ళ ముందే నా కూతురి ఫోటో పగిలిపోతే నేను ఎంత బాధపడతానో నీకు తెలియదా, ఎందుకు అలా చేశావు అని రామచంద్రయ్య అంటూ ఉంటే ఇక రాధ మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిలబడుతుంది. అది చూసిన రామచంద్రయ్య, చూడు, ఇక నా గదిలోకి రావద్దు, నాతో మాట్లాడొద్దు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని రామచంద్రయ్య రాధని బయటికి వెళ్ళిపో అంటూ ఉంటే ఇక అది చూసిన అను మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, చెయ్యని తప్పుకి వదిన మామయ్య ముందు దోషిలా నిలబడుతుంది, లేదు, ఈ బాధ నేను తట్టుకోలేను, వెంటనే నేను ఈ విషయం మామయ్యతో చెప్పేస్తాను అని చెప్పి ఇక వెంటనే అను రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, మామయ్య, ఎందుకు మామయ్య వదిననలా తిడుతున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏంటి తిడుతున్నానా, ఇందాక నువ్వు చూడలేదా, నా కూతురి ఫోటోని పగలగొట్టినప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అనగానే అప్పుడు అనసూయ, లేదు మావయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వదిన ఆ ఫోటో పగలగొట్టలేదు అనగానే ఇక రాధ, అదేంటనసూయ అలా మాట్లాడతావు, నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో అనగానే అప్పుడు రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాక, ఏంటి అను, ఏం మాట్లాడుతున్నావు, ఫోటో రాధ పగలగొట్టకపోతే మరి ఎవరు పగలగొట్టారు అనగానే అప్పుడు అను, చూడు మామయ్య, ఆ ఫోటో పగలగొట్టింది ఎవరో కాదు, ప్రియానే, ప్రియా కావాలని ఆ ఫోటో పగలగొట్టింది, రాధని
నువ్వు రాధ మీద కోపంగా ఉండి రాధని ఎలాగైనా బయటికి పంపించాలని ఈ నాటకమాడి ఆ ఫోటో పగలగొట్టింది మావయ్య అని అను చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇది ప్రియా చేసిందా అని కోపంగా ఇక అక్కడి నుంచి ప్రియా గదిలోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు రాధ మాత్రం చూడు గురూజీ, ఎలాగో ఆ ఫోటో పగిలిపోయింది. ఇప్పుడు నేనే పగలగొట్టానని అనుకున్నావు కదా. ఇప్పుడు ప్రియా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రియాని నిలదీస్తే తను బాధపడుతుంది. వద్దులే గురూజీ, ఊరుకో అనగానే ఇక సైలెంట్గా ఉంటాడు. ఇక రాధ మాత్రం ఏంటి గురూజీ, నీ కూతురంటే అంత ప్రాణం కదా, మరి నీ కూతురి ఫోటో ఒక్కటే ఉంది, ఇక ఏ ఫోటోలు లేవా అని రాధ అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ, నా కూతురు జ్ఞాపకాలు నేను బీరువాలో భద్రంగా దాచిపెట్టాను అని చెప్పి ఇక రామచంద్రయ్య చిన్నప్పుడు చిట్టి ఆడుకున్న వస్తువులు, ఫ్రాక్స్ అన్నీ కూడా బీరువాలో నుంచి తీసి ఇక రాధకి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాడు. ఇక అవి చూపిస్తూ ఉంటే రాధకి మాత్రం ఏదో గతం గుర్తుకొచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్య తను చిన్నప్పుడు ఆడుకున్న ఒక టెడ్డీ బేర్ బొమ్మను చూసి రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ ఫోటో చిన్నప్పుడు నేను ఆడుకున్నది కదా, మరి ఇక్కడుందేంటి? నేను సీనయ్య పద్మమ్మల కూతుర్ని కదా, మరి నా జ్ఞాపకాలన్నీ రా రామచంద్రయ్య దగ్గరున్నాయేంటి అని చిట్టి రాధ అనుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య, ఏంటమ్మా, నా కూతురి జ్ఞాపకాలు నేను ఎలా దాచిపెట్టుకున్నానో చూశావు కదా, అందుకే నా కూతురు చిట్టి అంటే నాకు ప్రాణమమ్మా. తన గురించి ఏ విషయం తెలిసినా నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక అది విన్న రాధ మాత్రం ఇక తనకి గతం గుర్తుకు వస్తుంది. ఇక రామచంద్రయ్యే తన కన్న తండ్రి అని తెలుసుకున్న రాధ చాలా సంతోషపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య, అమ్మా రాధ, ఎందుకమ్మా ఆ కన్నీళ్ళు, ఏం జరిగింది అనగానే అప్పుడు రాధ, చూడండి గురూజీ, నీ కూతురు దూరమయ్యి 15 సంవత్సరాలయ్యింది, కానీ తను ఎక్కడో ఓ చోట బ్రతికే ఉందని మీరు ఆశతో ఉన్నారు. కానీ నీ కూతురు ప్రతి జ్ఞాపకాన్ని నువ్వు భద్రపరుచుకున్నావంటే నీ కూతురు మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది గురూజీ అని చెప్పి ఇక రాధ వెంటనే రామచంద్రయ్యని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య, అమ్మ రాధ, ఏంటమ్మా, ఏం జరిగింది అనగానే అప్పుడు రాధ, చూడు గురూజీ, నేను గురూజీ అనను, ఇక నుండి మిమ్మల్ని నానా అని పిలుస్తాను అనగానే ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటమ్మా నానా అనేసరికి అప్పుడు రాధ, అవును నానా, నీ చిన్నప్పుడు నీకు దూరమైపోయిన నీ చిట్టిని నేనే, ఈ ఫన్ని చూస్తుంటే నాకు ఇప్పుడే గతం గుర్తుకు వచ్చింది. ఎన్నిసార్లు మా నాన్నకి ఈ విషయం చెప్పినా కూడా నాతో చెప్పలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది నానా, నా గతంలో గుర్తుకొచ్చేదంతా నా చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇవన్నీ నావే నానా అని చెప్పి ఇక రాధ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ రాధ, నువ్వు చిట్టివా అనగానే అప్పుడు రాధ, అవును నానా, నాకు అప్పుడప్పుడు గతం గుర్తుకు వచ్చేది. నేను లోయలో పడిపోతున్నట్టు బావా నన్ను కాపాడు అన్నట్టు నాకు ఎప్పుడు నిద్రలో అలా గుర్తుకు వస్తూ ఉండేది. నేను మా నాన్నని అడిగితే అది ఏదో లేమ్మా అని నాకు సర్ది చెప్పేవాడు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాన్న అనగానే ఇక మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు. ఇక వెంటనే రాధని హగ్ చేసుకొని, అమ్మ రాధ, ఇన్ని రోజులు నీకోసమే ఎదురు చూశాను, కానీ నా కళ్ళ ముందే నా కూతురు చిట్టి బ్రతికి ఉన్నా నేను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి ఇక రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ వెంటనే రాధని తీసుకొని హాల్లోకి వస్తాడు. అమ్మ దమయంతి, సునంద, నందగోపాల్ అని పిలుస్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక అది చూసిన సునంద, ఏంటన్నయ్యా, ఏం జరిగింది, ఎందుకింత సంతోషంగా ఉన్నావు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నా కూతురు చిట్టి అనేసరికి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద, ఏంటన్నయ్యా, నీ కూతురు చిట్ట ఎక్కడ ఉంది, ఎక్కడుంది చెప్పన్నయ్యా అంటూ ఉంటే ఇక వెంటనే, అమ్మ, నా కూతురు బ్రతికే ఉంది, నా కళ్ళ ముందే ఉంది, నేను ఇన్ని రోజులు
నా కూతుర్ని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూడమ్మా, ఎవరో కాదు, నాకు చిన్నప్పుడు నాకు దూరమైపోయిన నా కన్న కూతురు చిట్టినే ఈ రాధ అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దమయంతి మాత్రం చాలా కోపంగా తన మనసులో ఇదేంటి, రాధ చిట్టి ఏంటి అని ఇక వెంటనే, ఏంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు? ఈ రాధ ఆ టీ కొట్టు పెట్టుకున్న సీనయ్య కూతురు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు అమ్ముకునే ఆ సీనయ్య కూతుర్ని తీసుకొచ్చి నీ కూతురని పరిచయం చేస్తావా? విక్రమ్ని రాధని విడదీయాలని మేమనుకుంటుంటే నువ్వు మాత్రం రాధ నీ కూతురని చెప్తున్నావా అని దమయంతి అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య, చూడు, రాధ నా కన్న కూతురో కాదో జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తే అన్ని నిజాలు తెలుస్తాయి, వెళ్దాం పదండి అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఆ చిట్టి ఎక్కడ ఉందో సీనయ్యకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు సీనయ్య దగ్గరికి వెళ్తే రాధ ఒకవేళ బావ కూతురని తెలిసిపోతే అని ఇక దమయంతి అనుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్రయ్య, పదండి వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరినీ తీసుకొని సీనయ్య దగ్గరికి వెళ్తాడు. ఇక రామచంద్రయ్యను చూసిన సీనయ్య, ఏంటి సారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు సీనయ్య, నువ్వు నిజం చెప్పు, నా అసలు రాధ నీ కన్న కూతురేనా కాదా అనగానే ఇక సీనయ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, రాధ కన్న కూతురని సార్కి తెలిసిపోయిందా? అందుకే ఈ అందరినీ తీసుకొని జైలుకు వచ్చాడా అని సీనయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్య, ఏంటి సీనయ్య, నిజం చెప్పమంటే ఆలోచిస్తున్నావు? చెప్పు, నా మీద ప్రమాణం చేసి చెప్పు, రాధ ఎవరు, నీకు ఎక్కడ దొరికింది అనగానే అప్పుడు సీనయ్య, చూడండి సార్, రాధ నా కన్న కూతురు కాదు, నాకు దేవుడిచ్చిన కూతురు. ఒకరోజు మేము మా ఊర్లో లోయ దగ్గరికి వెళ్తే ఆ లోయలో ఒక చిన్న అమ్మాయి కొట్టుకుపోతూ ఉంటుంది. అది చూసిన మేమందరం రాధని కాపాడి బయటికి తీసుకొచ్చాం. మాకు పిల్లలు లేకపోవడంతో రాధని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాం. కానీ రాధ మీ కూతురేనని ఒకరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో రాధ చిన్నప్పటి ఫోటోను చూసి నేను రాధే మీ కన్న కూతురని తెలుసుకున్నాను. కానీ ఆ రోజే మీకు చెప్పడానికి నేను ఇంటికి వచ్చాను. కానీ దమయంతి గారు చిట్టి ఎక్కడ ఉన్నా తనని ఎత్తికి పట్టుకొని చంపాలి అని భవానీతో మాట్లాడుతూ ఉంటుంది. నన్ను కూడా చంపాలనుకుంది. అందుకే చెయ్యని నేరానికి నేను జైలు శిక్ష అనుభవిస్తున్నాను. అందుకే ఆ భవానీకి దమయంతికి దొరకకుండా నేను జైల్లో ఉన్నాను. కానీ ఆ రోజే విషయం చెప్పాలనుకున్నాను. కానీ రాధ నాకు ఎక్కడ దూరమైపోతుందోనని ఈ విషయాన్ని నీతో చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి సార్ అని సీనయ్య అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. దమయంతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ చిట్టి వాళ్ళమ్మ ఇద్దరూ చనిపోయారని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు రాధే చిట్టి అని తెలుసుకున్న తర్వాత ఇక విక్రమ్ ప్రియా మెడలో తాళి కట్టాడు. ఇక నా కూతురి జీవితం నాశనమైపోయినట్టే అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య మాత్రం, చూసారా, రాధ నా కన్న కూతురని మీ అందరితో చెప్పినా కూడా మీరు నమ్మలేదు. ఇప్పుడు సీనయ్య మాటలు విన్న తర్వాతైనా నిజం తెలుసుకున్నారు కదా. ఇన్ని రోజులు నా కూతురు నా ఇంట్లోనే ఉంటూ నాకు దూరమైపోయింది. అందుకే ఇక రాధ ఆ ఇంటి వారసురాలని అందరితో చెప్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య అంటూ ఉంటే సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అన్నయ్య, ఇన్ని రోజులు చిట్టి చనిపోయిందని మనమందరం అనుకున్నాం. కానీ చిట్టి బ్రతికే వచ్చింది. అంతేకాకుండా నా కొడుకుని పెళ్లి చేసుకొని నా ఇంటి కోడలయ్యింది. చూడన్నయ్య, దేవుడనేవాడు విక్రమ్ని రాధని ఎలా కలిపాడో అని చెప్పి సునంద అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, అవునమ్మా, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు పెళ్లి జరిగింది. మనకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసిన రాధ చాలా బాధపడుతూ వెంటనే సీనయ్య దగ్గరికి వచ్చి, ఏంటి నానా, ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టావు? చూడు, ఇప్పుడు నువ్వు జైల్లో, అమ్మ ఇంటి దగ్గర. నేను ఇప్పుడు రామచంద్రయ్య కూతురిగా ఆ ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఎందుకు నానా ఈ నిజాన్ని ఎందుకు అందరితో చెప్పావు
అని రాధ బాధపడుతూ ఉంటే అప్పుడు సీనయ్య, చూడమ్మా, నువ్వు చేరవలసిన చోటుకే చేరావు, చేసుకోవలసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. రామచంద్రయ్య నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అని చెప్పి ఇక సీనయ్య అనగానే రాధ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా రామచంద్రయ్య గదిలో తన చిన్నప్పటి ఫోటోను చూసి రామచంద్రయ్యే కన్న తండ్రి అని తెలుసుకున్న రాధ షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.